సార్ ఇంకొకటి ఏంటంటే ఇందులో నయనం నయనం కలిసే తరుణం, అబ్బా ఎంత మంచిగా రాసిరు సార్ మీరు, అది చాలా బాగా రాశారు. మీరేనా సార్ రాసింది? ఆ కవిత నేను రాశాను. నేను యాక్చువల్లీ ఆ ఫుల్ కవిత రాసుకున్నా. నేను ఒరిజినలీ ఫస్ట్ రాసిన 2 లైన్స్ ఏంటంటే, నన్ను తాకే చూపుకి తెలుసా గాయం, తాకిన క్షణమే తీయని ప్రళయం అనేది ఫస్ట్ 2 లైన్స్ రాసుకున్నా. మిగతా లైన్స్ అన్ని సేమే ఉండింది. ఈ 2 లైన్స్ మాత్రం అరే ఇది కొంచెం మరీ పోయిటిక్ అయిపోయింది, కొంచెం దీన్ని కొంచెం టోన్ డౌన్ చేసి కలోకియల్గా, ఇప్పుడున్న ఒక యంగ్స్టర్ నిజంగానే వాడి గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక లవ్ లెటర్ లాగా ఒక పోయం రాస్తే ఎలా ఉంటుందో కొంచెం ఆ స్టైల్కి తీసుకురావాలని చెప్పి అప్పుడు ఆ నయనం నయనం కలిసే తరుణం, ఆ ఫస్ట్ 2 లైన్స్ మాత్రం నేను మా సినిమా లిరిసిస్ రాకేందు, ఆ పాటలో లిరిక్స్ రాసింది రాకేందు, కవిత రాసింది నేను. సో లిరిసిస్తో అరే ఈ ఫస్ట్ 2 లైన్స్ మాత్రం ఈ నన్ను తాకే చూపుకి తెలుసా గాయం, తాకిన క్షణమే తీయని ప్రళయం మాత్రం కొంచెం ఎక్కువైపోయింది. ప్రళయం గాయం ఇదంతా, గాయం కూడా ఓకే, ప్రళయం ఇదంతా వద్దనిపించింది. అంటే హీ సజెస్టెడ్ ఇదే కంటెంట్. నేను యాక్చువల్లీ తమిళ్లో కూడా కవిత రాసుకున్నా. తమిళ్లో కవిత, తమిళ్ హిందీ తెలుగు 3 నేనే రాసా కవిత. సో నేను తమిళ్లో రాసిన ఫస్ట్ 2 లైన్స్ ఎగ్జాక్ట్ ఇప్పుడు తెలుగులో ఉన్న 2 లైన్స్ మీనింగ్ అనమాట. మీరు తమిళ్లో అది రాశారు కదా, అదే తెలుగులో రాయొచ్చు కదా అన్నాడు. ఆ తెలుగులో ఎలా రాయమంటావరా అంటే అప్పుడు ఆ ఓపెనింగ్ లైన్ ఆయన ఇచ్చారనమాట రాకేందు. మిగతాదంతా సేమ్ ఉండింది. సో తమిళ్లో విడియం విడియం తీండుం నేరం మనదిల్ లేనో వేగం కూడుం. సో అది ఎగ్జాక్ట్ తెలుగులో ఇప్పుడు దాన్ని ట్రాన్స్లేట్ చేసి పెట్టాం. మిగతాదంతా కంప్లీట్లీ కొంచెం వేరే వేరే మీనింగ్ ఉంటుంది. అంటే తెలుగు ఇంత బాగా ఎట్లా సార్ మీకు, అంటే నేర్చుకున్నారా మీరైతే ఎంత స్పష్టంగా? మీరు తెలుగు వాళ్ళు కాదు అనేది అసలు లేనే లేదు, అంత క్లియర్ గా మాట్లాడుతున్నారు. ఐఎమ్ హ్యాపీ అండి, చాలా బాగా మాట్లాడుతున్నారు. నాతో తెలుగులో మాట్లాడుతుంటే నేను నా మదర్ టంగ్ అది కాదని మీకు తెలియట్లేదంటే అసలు తెలియట్లేదు. గుడ్ అదే కావాలి. ఆబ్వియస్లీ ఇక్కడ రాగానే ఇండస్ట్రీ నచ్చింది, ఇక్కడ ఉన్న మనుషులు నచ్చారు. అందాల రాక్షసి నా కెరీర్లో ఒక ఐడెంటిటీ ఇచ్చింది. అండ్ ఎక్కడో అందాల రాక్షసి చేస్తున్నప్పుడు కూడా బాగా నచ్చి చేసే ఆ రోలు. సో నాకెక్కడో అరే మనమే డబ్బింగ్ చెప్పాలనే ఒక తాపత్రయం ఉంటుంది. సో నేను ఇప్పుడు హనుగారిని వెళ్ళి అడిగాను, మీరేమనుకోకపోతే డబ్బింగ్ నాకే చెప్పాలని ఉందని. నువ్వే చెప్తావు, నీతోనే చెప్పిస్తానన్నారు. సో ఎక్కడో ఇంకా, అండ్ అందాల రాక్షసి రిలీజ్ అయ్యాక దానివల్ల ఒక ఐడెంటిటీ వచ్చింది. ఇక్కడ నుంచి ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. చాలా పెద్ద ఐడెంటిటీ మీకు అందాల రాక్షసి. ఇప్పటికీ అదే యాక్టర్గా. సో అప్పుడే వెంటనే తీసుకున్న డెసిషన్, రిలీజ్ అయ్యి ఒక 3 months కల్లా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయా. సో అరే ఇక్కడే ఇంకా ఉండబోతున్నాం, ఇక్కడ తెలుగు సినిమాలు చేయబోతున్నాం అంటే మాత్రం ఆ భాష మీద కంట్రోల్ రావాలి, కొంచెమైనా హోల్డ్ రావాలి. అండ్ నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కళ ఏంటంటే నేను డైరెక్టర్ అవ్వాలని. సో ఒక రైటర్ డైరెక్టర్ అవ్వాలంటే. మరి యాక్టర్ ఎట్లా అయ్యారు సార్? బై మిస్టేక్ అయిపోయా. అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ వెతుకుతూ ఒక ఆడిషన్ క్రాక్ చేసి హీరో అయిపోయా అలా. సో అదే అంతే. సో త్వరగా నేర్చుకోవాలి భాషని, పూర్తిగా నేర్చుకోవాలి భాషని ఉండింది. అండ్ లక్కీలీ మా అమ్మ జీన్స్ అండి, మా అమ్మ ఇచ్చిన గిఫ్ట్ అది. మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా వెంటనే ఆ భాష నేర్చుకుంటుంది. ఇప్పుడు లైక్ కేరళలో జస్ట్ ఒక 2-3 years ఉన్నాం మధ్యలో మా నాన్న జాబ్ వల్ల. ఆ 2-3 yearsలో అమ్మ మలయాళం ఎంత బాగా నేర్చుకున్నానంటే మలయాళంలో కవితలు రాస్తారు అమ్మ, మళ్ళీ తమిళ్లో కవితలు రాస్తారు. సో ఎక్కడో అది అమ్మ జెనెటిక్ గిఫ్ట్ ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళినా భాష వెంటనే నేర్చుకుంటా. 6 languages మాట్లాడతాను నేను. 6 languages? Yeah. Super sir. My wife speaks 7 languages. చిన్మయ్ గారు ఇంకా సాంగ్స్ పాడతారు కాబట్టి 7 languages. So hopefully పిల్లలు కూడా జెనెటిక్ గిఫ్ట్ వస్తే హ్యాపీ నేను. అండ్ అందాల